ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరందరూ బాగున్నారని, దేవుని యొక్క మేలులను మీరు అనుభవిస్తూ నిత్యము ఆయనలో సంతోషిస్తూ ఆనందిస్తున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవాతి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరి దేవుడు ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 109వ కీర్తన 28వ వచనాన్ని చదువుకుందాం. వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు, వారు లేచి అవమానమును పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. నీ సేవకుడు సంతోషించును. హల్లెలూయా. మనము దేవుణ్ణి సేవించే వారము, దేవుని యొక్క కృపను పొందుకున్న వారము, దేవుని బిడ్డలై ఉన్నవారము కాబట్టి దేవుని యందు మనము సంతోషించే వారమై ఉండాలి. దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారమై ఉండాలి. దేవుని యొక్క కృపను పొందుకున్న వారము కాబట్టి మరి మనల్ని చూసి అపవాది శత్రువు ఏ విధమైనటువంటి మరి ఆలోచనలు చేస్తున్నాడో ఆ ఆలోచనలన్నిటినీ కూడా దేవుడు తారుమారు చేయగలడు. ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరు అని మనం చూసుకుంటే దావీదు భక్తుడు. మరి దావీదు మనందరికి తెలుసు కదండి. చిన్నగా ఉన్నటువంటి దావీదు గొలియాతుని జయించాడని తెలుసు. బాల్యము నుండే దావీదు దేవుని యొక్క సేవకుడిగా ఉన్నాడు, దేవుణ్ణి సేవించాడు. ఆయన యొక్క మాటలు తన హృదయంలో ఉంచుకున్నాడు. అంత మాత్రమే కాదు గాని చిన్ననాట నుండే దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి, అభిషేకించబడిన వ్యక్తి, చిన్ననాటి నుండే చిన్నప్పుడే తను రాజుగా అయినటువంటి వ్యక్తి కదా. మరి అంతటి భక్తుడైనటువంటి దావీదు ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, వారు శపించుచున్నారు కానీ నువ్వేం చేస్తావు? దీవిస్తావు. దేవుడు ఈ రోజున మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను బ్లెస్ చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. అవునండి, మన దేవుడు మనల్ని దీవించేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు. ఈ రోజున ఏ ఆశీర్వాదము లేదని నువ్వు బాధపడుతున్నావో, ఎలాంటి అభివృద్ధి లేదని నువ్వు దిగులు చెందుతున్నావో, ఏ పని చేసినా నాకు ఓటమే కలుగుతుందని నువ్వు ఆలోచన చేస్తున్నావో, దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మనుషుల వైపు చూస్తున్నావేమో, మనుషులను నువ్వు ఆశ్రయిస్తున్నావేమో, మనుషులను నువ్వు ఆశ్రయంగా చేసుకున్నావేమో. వారేం చేస్తారు? మనుషులను నువ్వు ఆశ్రయిస్తే వారు నిన్ను శపిస్తారు, వారు నీ పైన లేనిపోని అబద్ధపు మాటలు మాట్లాడతారు, లేనిపోని నిందలు వేస్తారు. కానీ నేను నమ్ముకున్న దేవుడు ఏం చేస్తున్నాడు అంటున్నాడు ఇక్కడ దావీదు. వారు నన్ను శపిస్తున్నారు కానీ నువ్వు దీవిస్తున్నావని దేవుణ్ణి ఘనపరుస్తున్నాడండి. మనం కూడా చేయాల్సింది అదే. అభివృద్ధి రావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, దీవెన కావాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి మహిమపరచడం, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మెండైన కృతజ్ఞతాస్తుతులు దేవునికి మనం చెల్లించాలని మరి భక్తుడు తెలియజేస్తున్నాడు. మరి ఉదయకాల సమయంలో దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావా? ఆయన్ని మహిమపరుస్తున్నావా? ఆయన ఇచ్చిన ప్రతి ఈవులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉన్నామా? ఉండినట్లయితే మనము ధన్యులం. మనము మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే మనకున్న ప్రతి పరిస్థితిని ఆయన తారుమారు చేస్తాడు. తీర్చడమే కాదు, ఆ పరిస్థితుల నుండి మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలోనికైనా నడిపిస్తాడు. మరి ఇక్కడ భక్తుడు ఆ మాటే మాట్లాడుతున్నాడు. నా శత్రువులు వారు అవమానమును పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. ఈరోజు దేవుణ్ణి సేవిస్తున్న నిన్ను ఆయన సంతోషింపజేస్తాడు. దేవుణ్ణి కలిగి ఉన్న నీవు, ఆయన్ని పూర్ణ హృదయముతో అనుసరిస్తున్న నీవు ఏం చేయబడతావు? సంతోషింపబడతావు. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మనుషుల వైపు చూస్తే నీకు అవమానం కలుగుతుంది,
దేవుని వైపు చూస్తే, ఆయన్ను సేవిస్తే నువ్వు నిత్యము సంతోషంగా ఉంటావు. ఈ రోజున దేన్ని బట్టి నువ్వు దిగులు చెందుతున్నావు, దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావు, దేన్ని బట్టి నువ్వు నిరుత్సాహంతో ఉన్నావు, ఎటువంటి నిరాశ నిన్ను చుట్టుకొని ఉందో అది మాత్రం నాకు తెలియదు, కానీ దేవునికి అన్ని తెలుసు. ఆయన నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు, ఆయన నిన్ను సంతోషింప చేయాలని ఆశపడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలన్నీ కూడా పుటము వేయబడినట్టివే అంట కదండి. మన దేవుని యొక్క మాట ఏదైనా కూడా అది సత్యము, అది మనకు బలాన్ని ఇచ్చేటువంటి మాట, ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట. ఈ ఉదయకాలంలో దేవుడు తన యొక్క వాక్కును నీ యొద్దకు పంపి నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు మాట్లాడుతున్న మాట ఇక్కడ, నీ సేవకుణ్ణి నీ సేవకురాల్ని సంతోషింప చేస్తాడు అని కదండి. దావీదు అంత రూఢిగా నమ్ముతున్నాడు. మనం కూడా నమ్మాలి, మనం కూడా విశ్వసించాలి, ఆయన వైపు మనం చూడాలి, ఆయన ఇచ్చే దీవెనను మనం పొందుకోవాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి. మరి విన్నటువంటి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, నీ యొక్క మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకున్న వారందరూ కూడా ధన్యులే అంటున్నావు. అంత మాత్రమే కాదు ప్రభువా, నీ వైపు చూసిన వారు ఆశీర్వదింపబడతారు, నీ వైపు చూసిన వారు దీవెన పొందుకుంటారు. అంత మాత్రమే కాదు గాని నీ సేవకునికి, నీ సేవకురాలకి నిత్య సంతోషమునిచ్చే దేవుడవని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. వారికి తండ్రి, వారు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధిని దయచేయండి, వారు చేస్తున్న పనులలో వారికి అభివృద్ధిని దయచేయండి. వారికి మానసికమైనటువంటి ఒత్తిడిని యేసు నామములో తీసివేయండి. సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, సమాధానముతో వారిని నింపండి. ఏ ఏ పనులు లేక బిడ్డలు ఉంటున్నారో ఆ పనులలో అయ్యా మరి ఆ పనులన్నిటినీ బిడ్డలకు మీరు దయచేయండి నా ప్రభువ. అదే విధంగా రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు లేని బిడ్డలకు మారు మనస్సు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలము లేని యొక్క బిడ్డల యొక్క గర్భాన్ని తెరవండి. అద్భుతమైన కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి అయ్యా. మీరే తండ్రి బిడ్డలకు మేలుకరంగా ప్రతి ఒక్క శోధనను తీసివేసి ప్రతి ఒక్క బిడ్డకు మేలును జరిగించమని, ఆ మేలును బట్టి మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుటకు సహాయము దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.